నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుక్రెయిన్ పై రష్యా బాంబులు కురిపిస్తుంటే రష్యా చమురును కొంటూ ఆ యుద్ధానికి ఆజ్యం పోస్తోందంటూ భారత్, చైనా, బ్రెజిల్ పై అమెరికా ఘాటు ఆరోపణలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా మండిపడింది. అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు చౌకైన రష్యన్ చమురును కొంటూ పుతిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డాడు. ఈ కొనుగోళ్ల ఫలితంగా అమాయక ప్రజలు, పిల్లలు చనిపోతున్నారని, ఇందుకు ఈ మూడు దేశాలదే బాధ్యత అన్నాడు. రష్యా చమురు ఆదాయం లేకపోతే యుద్ధం కొనసాగించేంత సీన్ లేదని, అందుకే చమురు కొనుగోలుదారులపై ఒత్తిడి పెంచుతున్నామన్నాడు. ఇండియా ఇప్పటికే సుంకాల భారాన్ని మోస్తోందని, వచ్చే రోజుల్లో అది మరింత ఘోరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత దిగుమతులపై 50% బెదిరింపు సుంకాలతో ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోశాడు. రష్యాతో వ్యాపారం చేస్తున్న మిగతా దేశాలకు కూడా ఇలాంటి పరిణామాలు తప్పవని గ్రాహం హెచ్చరించాడు. రష్యా చర్చలకు బదులు క్షిపణులను ఎంచుకుందని, హత్యల్ని కొనసాగించాలనుకుంటోందని, అందుకు రష్యా వద్ద చమురు కొంటున్న దేశాలు కారణమని మండిపడ్డాడు. రష్యాపై యూరప్ దేశాలు మరిన్ని కొత్త ఆంక్షలు విధించాలని సూచించాడు. భారత్పై ట్రంప్ విధించిన బెదిరింపు సుంకాలు వాస్తవానికి అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలకే గుండెపోటు తెస్తాయని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ ఓల్ఫ్ గట్టిగా హెచ్చరించాడు. భారతదేశంపై ప్రపంచంలోని అత్యంత కఠినంగా, దయలేకుండా, దౌర్జన్యంగా అమెరికా వ్యవహరిస్తోందని విమర్శించాడు. కానీ దాని ఫలితంగా వచ్చే రోజుల్లో అమెరికాకే ఇబ్బందన్నాడు. 50% సుంకాల కారణంగా భారత్ అమెరికాపై ఆధారపడకుండా బ్రిక్స్ దేశాలతో వ్యాపారం విస్తరించుకునే అవకాశం ఉందన్నాడు. బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ దేశాలున్నాయని, ఇవి ప్రపంచ ఉత్పత్తిలో 35% వాటా కలిగి ఉన్నాయన్నాడు. కానీ యూరప్ దేశాల G7 వాటా ఇప్పుడు కేవలం 28%కి పడిపోయిందన్నాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ ఓల్ఫ్ ట్రంప్ సుంకాలు వాస్తవానికి బ్రిక్స్ బలోపేతానికి కారణమవుతున్నాయని విమర్శించాడు. ట్రంప్ ప్రపంచంలోని చాలా దేశాలను ఏకం చేస్తున్నాడన్నాడు. అమెరికా బ్రిక్స్ను చిన్న దేశాల కూటమంటూ తీసిపారేసి మాట్లాడుతున్న అన్ని దేశాలు కలిసి రెగ్యులర్ కరెన్సీని సృష్టిస్తే 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడాన్ని బట్టి ఆయా దేశాల సత్తా ఏంటో తెలుసుకోవాలన్నాడు. సోవియట్ కాలం నుంచి భారత్ అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తే ఆంక్షలతో ట్రంప్ రెండు దేశాల సంబంధాలను ధ్వంసం చేశాడన్నాడు. ఇండియా లాంటి దేశాన్ని ఒత్తిడితో గెలవాలనుకోవడం అసాధ్యమన్నాడు. అమెరికా తనను తానే బలహీనపరుచుకుంటోందన్నాడు. ట్రంప్ సుంకాల బెదిరింపులు కొత్త మలుపు తిప్పాయి. అమెరికా ఒత్తిడిలో భారత్, చైనా మళ్లీ దగ్గరవుతున్నాయంటూ బ్లూంబర్గ్ సెన్సేషనల్ రిపోర్ట్ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై వాణిజ్య సుంకాలను పెంచిన తర్వాత బీజింగ్ భారత్ వైపు మరింత చేరువవుతున్నట్లు బ్లూంబర్గ్ తాజా నివేదిక తెలిపింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా చైనాతో సంబంధాలను పునరుద్ధరించాలని కోరారు. ఆ లేఖ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరిందని తెలిపింది. ఆ లేఖలో అమెరికా, భారత్ మధ్య ఏవైనా ఒప్పందాలు బీజింగ్ ప్రయోజనాలకు హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ట్రంప్ సుంకాల బెదిరింపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్, చైనా రెండు సంబంధాల పునరుద్ధరణకు ఆసక్తి చూపాయని నివేదిక పేర్కొంది. జూన్ నాటికి మోదీ ప్రభుత్వం చైనా సంబంధాలను సీరియస్గా పరిగణించడం ప్రారంభించింది. ఫలితంగా సరిహద్దు వివాదాలపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రయాణికుల విమానాలు మళ్లీ మొదలు కానున్నాయి. భారత్కు యూరియా రవాణాపై చైనా పరిమితులను సడలించింది. న్యూఢిల్లీ కూడా చైనా పర్యాటకులకు వీసాలు తిరిగి జారీ చేయడం ప్రారంభించింది. ఈ పరిణామాలకు ట్రిగ్గర్ ట్రంప్ సుంకాలే. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢిల్లీని ఆధిపత్యం, అధికార రాజకీయాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని ఆహ్వానించింది. జిన్పింగ్ స్వయంగా ఏనుగు, డ్రాగన్ కలిసి నృత్యం చేయడం మాత్రమే సరైన ఎంపిక అని వ్యాఖ్యానించారు. జూలైలో చైనా మీడియా బ్యాలెట్ డాన్స్ రూపకాన్ని ఉపయోగించి అమెరికా సుంకాలకు ఎదుర్కొనే క్రమంలో భారత్, చైనా కలిసిపోవాలని సూచించింది. ఈ వారం జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO శిఖరాగ్ర సమావేశంలో మోదీ, జిన్పింగ్ల భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది 7 సంవత్సరాల తర్వాత మోదీ మొదటి చైనా పర్యటన అవుతుంది. ఈ సదస్సు ద్వారా అమెరికా ఒంటరితనాన్ని ఎత్తి చూపాలని చైనా చూస్తోంది.
మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ అంటూ